అండి వెస్ట్రన్ కంట్రీస్లో పేపరాజీ అని అంటే మ్యాగజైన్స్కి సంబంధించిన ఫోటోలు లేకపోతే ఆ ఫోటోలు తీసుకుని మ్యాగజైన్లకు అమ్మటము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎవరి ఫోటోలు అంటే బాగా సెలబ్రిటీస్, బాగా బాగా పేరు పొందిన సినిమా స్టార్స్ కావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో డయానా కావచ్చు. ఈ డయానా కూడా ఎందుకు చచ్చిపోయిందంటే ముఖ్యంగాను ఆవిడ అనుమానాస్పదంగా చచ్చిపోయింది అంటారు కానివ్వండి. పేపరాజీ వాళ్ళు కూడా తగులుకున్నారు, అంటే ఈ పేపర్ల వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏమాత్రం కూడాను ఏ కొంచెం కూడాను ప్రైవసీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ నక్కి వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉంటారనమాట. అట్లాగైపోయింది. ఇప్పుడు కూడాను మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా పరపర వెళ్ళిపోవటం, వాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు తీయటము, ఏదో ఒక ఫోటోని తీసేసి ఏదో ఒక క్యాప్షన్ పెట్టేసి వీడియోలు చేయటము, లేకపోతే ఆ వీడియోలో ఉన్నది ఒకటిను లేనిది ఒకటిను. ఒక వీడియోలో ఒక విషయం ఉంటే థంబ్నెయిల్ ఒక రకంగా పెట్టుకోవటం అనమాట. నికృష్టంగా తయారయ్యారు. అసలు ఈ థంబ్నెయిల్ అసలు సంబంధం లేని విషయాలతో థంబ్నెయిల్ పెట్టడం అనేది ఒక రకమైన ఒక నిబంధనలకి ఒక ఎగ్నెస్ట్గా చేయటం అనమాట. కానీ వీళ్ళు ఎందుకు పెడతారో ఏంటో మరి మనకు తెలీదు. ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు చిలవలు పలవలు కల్పించి రాసేస్తూ చూపిస్తూ డిబేట్లు పెడుతూ వాళ్ళ ఆనందం వాళ్ళ పైశాచిక ఆనందం వాళ్ళు పొందుతూ ఉంటే, ఇదిగో ఈ సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు ఇంకొక రకంగా చేస్తూ ఉంటుంది. ఇట్లాగే పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టడము, వాడు కొట్టాట వీడు కొట్టాట వాడు కొట్టాట అని రెండు చిన్న ఉదంతాలు, రెండు ఎగ్జాంపుల్స్ చెప్పేసి ఈ వీడియో ఫినిష్ చేసేస్తానండి. మొన్న లాస్ట్ వీక్ కొద్ది రోజుల క్రితం, ఒక 1 వీక్ లోపలే రాజేంద్ర ప్రసాద్ ఏదో తన హరికథ గురించి, హరికథ అనేది ఏదో ఒక సిరీస్, వెబ్ సిరీసో ఏదో దాని గురించి ఏదో తన యాక్టింగ్ చేసిన దాని గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడమంటే అంతే, ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఒక ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా పుష్ప 2 మూలంగా నోరు ఊరుకోక, అంటే సినిమా వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే అప్రస్తుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత వయసు వచ్చి కూడా ఎందుకు అప్రస్తుతమైన మాటలు మాట్లాడతారో మనకు తెలీదు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన హరికథ కాలక్షేపం ఏదో చేసుకోక పుష్ప గురించి, ఏంటి ఆ పుష్ప ఏముంది దానిలో ఏముంది, ఒక చందనం స్మగ్లర్ ఒక హీరోనా వాడా, ఏముంది అక్కడ దానికి ఇంత పెద్ద విషయాలు ఏముంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడనమాట. ఎట్లా ఉంది పుష్ప అంటే, ఏదో బాగుందో బాగాలేదో మామూలుగానే దాని గురించి నేను నా కామెంట్ చేయను, నేను నా కొలీగ్ అతను అది చెప్పచ్చు. కానీ అప్పుడు ఏమైందంటే, పుష్పని చందన స్మగ్లర్ ఉన్నాడు, వాడు ఒక హీరోనా, వాడు కూడా ఒక పెద్ద అల్లు అర్జున్ కూడా ఒక హీరోనా, చందనం స్మగ్లరు చేసిన వాడు కూడా ఒక హీరోయేనా, ఇదే అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాటలు రాసేసుకున్నారన్నమాట థంబ్నెయిల్స్ పెట్టి. అయితే అతను నిన్న మళ్ళీ నేను అనలేదు మొర్రో, అట్లాగూ నేను అన్నదేంటి మీరు రాసేదేంటి అని చెప్పి కొంచెం బాధపడ్డాడు, కాస్త అసహనం కూడా వ్యక్తం చేశాడు రాజేంద్ర ప్రసాద్. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే, ఇవన్నీ కూడాను ఈ సినిమా వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళని చూపించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వన్స్ బయటకు వచ్చేసరికి, జనాల్లోకి వచ్చేసరికి కొంతమంది బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియదు అనమాట. మరి అయితే అందుకని ఏంటంటే, అట్లాగూ ఆయన గురించి, ఆయన ఆ పుష్ప గురించి కామెంట్ చేసిందండి, దాన్ని వికృతంగా చూపించి, దాన్ని వికటంగా చూపించి, దానికి ఇంకో రకమైన షేడ్స్ అన్నీ పులివేసి రాసేశారు, చూపించేసేసారు. అది తీరా నేను కూడా చూశానండి. అది ఏంటబ్బా ఇట్లా అంటున్నాడు ఏంటి ఇతను అని అంటే, అతను యాక్చువల్గా ఆ మాట అనలా. దానిలో పుష్ప ఆయన హరికథ దాని ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక గ్యాదరింగ్లోనో ఆయన మాట అనలేదు. ఒకటే అన్నాడు, చందనం స్మగ్లర్ హీరో ఏంటో మరి నాకు అర్థం కాలేదు అన్నట్టుగా మాట. ఇది కూడా ఏంటంటే, ఒకటి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా, ఇది కాస్త మనం చెప్తే ఇంకా కొంచెం అన్నీ కలిపి చెప్పేస్తూ అన్నీ కలిపి రాసేస్తూ ఉంటారు అనేది కూడా అతనికి తెలియకుండా రాశాడు. అఫ్కోర్స్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు బాగా తెలుసు. నందనంలో రమాప్రభ గారింటికి బాగా తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళం. నేను రమాప్రభ గారు బాగా కలుస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో ఆయన అక్కడ చాలాసార్లు చూస్తూ ఉండేదాన్ని. తర్వాత వేరే షూటింగ్లలో కూడా చాలాసార్లు ఆయనతో పరిచయం. మంచి మనిషి.
ఆయన. అయితే ఏంటంటే ఎందుకంటే సినిమాలు లేక ఇప్పుడు సినిమాల్లో కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఏమన్నా ఆయనకి ఏమన్నా అట్లాంటి ఫీలింగ్ వచ్చిందేమో. తర్వాత మోహన్ బాబు ఇంట్లో గొడవలు గొడవలు ఏవో జరుగుతున్నాయంటే మోహన్ బాబుని బట్టు కొట్టేట వాళ్ళ అబ్బాయి మంచు మనోజు అని చెప్పి నానా మాటలు మాట్లాడారు. అసలు నిజంగా అసలు కొట్టలేదు మొర్రో అని చాలామంది అనే కానీ కొట్టేట చావు కొట్టేట, కాలు విరిగిందిట, చెయ్యి విరిగిందిట, నువ్వు మెడ మీద ఏదో అయిందిట, అది అయిందిట, ఇదండి. చూస్తే పాపం అతను మోహన్ బాబు గారు కూడా నాకు బాగా తెలుసు, బాగా మంచి స్నేహం ఉన్నది మాకు. ఒక చాలా కాలం క్రితం చెన్నైలో ఉండేటప్పుడు వాళ్ళు కూడా మా ఇంటి పక్కనే కోడి రామకృష్ణ గారి ఇల్లు, అక్కడే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది, మోహన్ బాబు గారి ఇల్లు. వాళ్ళ భార్య పోయినప్పుడు కూడాను మేము కూడా వెళ్ళి చూశాను, నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళేది మాటలు చూశాను, పరామర్శించాను. అదే సరే, మంచి వ్యక్తి ఆయన అని చెప్పడానికి చెబుతున్నాను. అయితేనండి ఆయన పాపం నిన్న ప్రెస్ మీట్లో నన్ను కొట్టలేదు మొర్రో, నా కొడుకు వాడు పాపం వాడు ఏదో కొట్టలేదు, నిజంగా కొట్టానంటే ఇప్పుడు ఇవాళ పరిస్థితిలో ఉన్నది చెప్పంటే అవును బాగా కొట్టాడని నేను చెప్పచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ మై సన్, ఐ కెనాట్ టెల్ లైవ్స్ అగెన్స్ట్ హిమ్ అన్నట్టుగా చెప్పాడనమాట. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళకి కాస్త కొంచెం ఒక విచక్షణ జ్ఞానం తెచ్చుకుని అడ్డమైనవన్నీ రాయకుండా, ఎందుకంటే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా బాగా లేదనే కదా సోషల్ మీడియా వచ్చింది. మరి ఆ సోషల్ మీడియాలో కూడా చెత్త మాటలన్నీ రాస్తూ, లేకపోతే ఏమో చెత్త థంబ్నెయిల్స్ పెట్టడంలో అదేమి గొప్ప ఘనకార్యం ఏం కాదంటాను నేను. కాబట్టి ఏంటంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసేసేస్తే వాళ్ళ గోల, వాళ్ళ సినిమా వాళ్ళు అంతా సినిమా అదే మన ప్రపంచం కాదు, సినిమా కంటే ఎక్కువగాను చాలా విభిన్నమైన జీవితం మనది. ఆ జీవితాన్ని మనం బతకాలి, అంతేగాని సినిమా ఒక్కటే మన లోకం కాదు. కాబట్టి ఇది ఒకటి గుర్తు చేసుకుని ఆ సినిమా వాళ్ళని గురించి ఎంత తక్కువగా ఎక్స్పోజ్ చేస్తే, ఎంత తక్కువగా దృష్టి, ఇట్లాంటి వాళ్ళు ఈ మీడియాల మూలంగానే యువత కూడా పాడైపోతున్నారంట నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఒకంత ఏముంది, అబ్బో మోహన్ బాబుని కొట్టట, లేదు అబ్బో రాజేంద్ర ప్రసాద్ ఇట్లా అంటాడేంటి, అల్లు అర్జున్ పట్టుకుని ఇట్లా అన్నాడా అని చూస్తారన్నమాట. చూడటానికి వ్యూవర్షిప్ ఎక్కువైతే ఏముంది, రెవెన్యూస్ ఎక్కువైపోతాయి, ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. ఇది ఒకటి. కానీ ఏంటంటే ఇంత నీచానికి, రెవెన్యూ కోసం ఇంత నీచానికి అయితే మాత్రం ఒడిగట్టక్కర్లేదు. ఎవరు అని వీళ్ళు అని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రాయటం, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్ పెట్టడం అన్నమాట. ఇది మంచి సంస్కారం కాదు, ఇది మంచి సంస్కృతి కాదు అని నా ఉద్దేశం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.